షలోమ్. గుడ్ మార్నింగ్ ప్రియులారా. ఈ దినవాక్యం చదువుకుందాము. యోహాను సువార్త 11వ అధ్యాయము 40 నుండి చదువుతున్నాను, చూడండి ప్రియులారా. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. ప్రియులారా, ఈ మాట యేసు ప్రభువారు మార్తతో చెప్తున్న మాట. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా. లాజరు చనిపోయి 4వ రోజు అయిపోయింది. మార్త కంగారు పడుతుంది. అయితే అక్కడ చుట్టుపక్కల ఉన్న వారందరూ నమ్ముచున్నారు, కానీ గుడ్డివాడిని స్వస్థపరిచిన దేవుడు ఖచ్చితంగా ఈ వ్యక్తిని కూడా లేపొచ్చు అని చూస్తున్నారు. కానీ మార్త మాత్రం అనుమానిస్తుంది, అవిశ్వాసం చూపిస్తుంది. అందుకు యేసు ప్రభువారు అంటున్నారు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు అని చెప్పారు. ప్రియులారా, ఈ దినము ఈ వాక్యము ఎవరైతే చూస్తున్నారో వారి జీవితాల్లో కూడా మరి ఇంకా లేట్ అయిపోతున్నాయి మా జీవితాల్లోని దేవుడు చేయవలసిన కార్యాలని ఎదురు చూస్తూ మరి అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్నారేమో. ప్రియులారా, ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తూ. అవును ప్రియులారా, మనం ఎప్పుడైతే నమ్ముతామో ఖచ్చితంగా మన జీవితాల్లో అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. ఆయన విడిబడు ఎడబాయుడు. కాబట్టి గమనించండి ప్రియులారా, ఆయనతో జీవిద్దాము, ఆయనకి దగ్గరగా ఉందాము. ఏ స్థితిలో అయినా సరే ఆయనతో విశ్వాసంలో నడుద్దాం. ప్రియులారా, పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, జీవం గల మా పరలోక రాజా, ఎంతమంది అయితే మీ మాటలు విన్నారో ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయండి, దీవించండి, ఆశ్రయించండి. అయ్యా, అవిశ్వాసంలోకి వెళ్లకుండా తండ్రి ప్రభు విశ్వాసంలో తను బలపరచమని, దీవించమని, ఆశ్రయించమని, ఈ కృపలో వర్ధిల్లింపజేయమని, అయ్యా నానాటికి వృద్ధి కలగజేయమని, వారు కోరుకుంటున్న ప్రతి అయ్యా ఈవుల్ని దయచేయమని యేసుక్రీస్తు వారి నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.